సింహాచలం చందనోత్సవం ఏప్రిల్ 20న నేను మా ఫ్రెండ్ ఇక్కడికైతే వెళ్ళాము. మేము ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము, ఏ టైంకి అక్కడికి వెళ్ళాము, దర్శనానికి మాకు ఎంత టైం పట్టింది, అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో క్లోక్ రూమ్ ఎక్కడ ఉంది, బ్యాగ్ కి ప్రైజెస్ ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. మా ఊరికి నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసరికి అనపర్తి నుంచి ఇప్పుడు సింహాచలం అయితే మేమైతే వెళ్తున్నాము. మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే 3:30 టైంకి రావాలి. 1 అవర్ డిలే ఉంది కాబట్టి 4:30 టైంకి ట్రైన్ అయితే వచ్చింది. సింహాచలం చందనోత్సవానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు 2 సార్లు నార్మల్గా దర్శనానికి వెళ్ళాను కానీ చందనోత్సవానికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం స్వామివారి నిజరూప దర్శనానికి వెళ్ళడము. 1 అవర్ లేట్ గా వచ్చిన విశాఖపట్నం అయితే ఆన్ టైం అయితే రీచ్ అయిందండి. ఉదయం 9 గంటలకు మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అయితే దిగాము. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మీకు క్లోక్ రూమ్ అయితే ఉందండి. క్లోక్ రూమ్ కి బ్యాగ్ కి ప్రైజెస్ ఎంత అంటే, ఒక బ్యాగ్ కి మొదటి 24 గంటల లోపు బ్యాగ్ కి 35 రూపాయలు అయితే తీసుకుంటారు. ఆ తర్వాత 24 గంటలు దాటితే తర్వాత మళ్ళీ 24 గంటలకి మళ్ళీ 35 రూపాయలు అయితే మీరైతే పే చేయాలి. ఇవి క్లోక్ రూమ్ ప్రైజెస్. అలాగే ఇక్కడ మీకు లాకర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ లాకర్ లో మీరు మీ బ్యాగ్ పెట్టుకోవాలనుకుంటే బ్యాగ్ కి 35 రూపీస్ మొదటి 24 గంటల లోపు. ఒకవేళ 24 గంటలు దాటితే నెక్స్ట్ డే నుంచి మీకు నెక్స్ట్ 24 అవర్స్ కి 47 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆ విధంగా ప్రైసింగ్ అయితే ఉంది. అలాగే చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, క్లోక్ రూమ్ లో లగేజ్ పెట్టడానికి టికెట్ కంపల్సరీ అని అడిగారు లాస్ట్ టైం విజయవాడ క్లోక్ రూమ్ గురించి పెట్టినప్పుడు. సో టికెట్ అయితే అవసరం లేదండి. ఇక్కడ కూడా టికెట్ అయితే ఏం అడగలేదు. మీకు అక్కడే క్లోక్ రూమ్ పక్కనే స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. ఇక్కడ ఆరో మార్కుని చూడండి, అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. మేము మా బ్యాగ్ ఒకటి ఉంది, అంటే ఇప్పుడు టెంపుల్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా ఈ రోజు అని చెప్పేసి ఇక్కడ క్లోక్ రూమ్ లో అయితే పెట్టేసాం బ్యాగ్. ఉదయం 9:30 ఆ టైంకి మేము బ్యాగ్ ఇచ్చాము. మళ్ళీ నైట్ 9 ఆ టైంకి అయితే తీసుకున్నాము. 35 రూపీస్ అయితే పే చేసాము. మీరు అక్కడ బ్యాగ్ పెట్టినప్పుడు మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తారండి. ఆ రిసిప్ట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. మీరు మళ్ళీ తిరిగి అమౌంట్ పే చేసేటప్పుడు ఆ రిసిప్ట్ అయితే వాళ్ళకైతే ఇవ్వాలి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ అయితే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సింహాచలం వెళ్ళడానికి ఫ్రీక్వెంట్ గా బస్సులు అయితే వస్తూనే ఉంటాయి. అంటే ప్రతి 15 నిమిషాలకి అలాగైతే ఒక బస్ అయితే వస్తుంది. మేము 6A బస్ ఎక్కాము. పర్సన్ కి 30 రూపీస్, ఇద్దరం కాబట్టి 60 రూపీస్ అయితే అయింది. మేము మా డ్రాపింగ్ పాయింట్ ఓల్డ్ గోశాల దగ్గర అయితే దిగాము. ఇక్కడ నుంచి కొండపైకి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బస్సులోనే వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, మేము దిగేసరికి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటరు, అలాగే మజ్జిగ, పులిహోర, అట్టిపండు, ఇంకా పుచ్చకాయ మొక్కలు, సో ప్రసాదాలు ఇవన్నీ కూడా భక్తులకైతే ఇస్తున్నారండి. ఇక్కడ నుంచి ఇప్పుడు చూపిస్తాను చూడండి, అటు సైడ్ అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి కొండపైకి అయితే ఫ్రీ బస్సులు అయితే వస్తున్నాయి, దేవస్థానం వారు ఏర్పాటు చేసినవి. జనాలు గింటుకోకుండా ఇక్కడైతే చాలా బాగా ఏర్పాటు చేశారండి. ఒక లైన్ అయితే పెట్టించి బస్సు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని అయితే వరుసగా పంపైతే బస్సు ఎక్కనిస్తున్నారండి. ఎక్కడ కూడా గింటుకోకుండా ఈ విధంగా బస్సు ఎక్కి మేము కొండపైకి అయితే చేరుకున్నాము. కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు ఎంట్రీస్ అయితే ఏర్పాటు చేస్తారు. ఒకవైపు ఫ్రీ దర్శనము, ఒకవైపు 300 రూపాయల దర్శనము, ఒకవైపు 1000 రూపాయలది, ఒకవైపు 1500 రూపాయల దర్శనము. సో ఇలాగైతే మీకు కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. మేమైతే 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న స్లాట్ 11:30 అండి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 11:15 ఆ టైం అయితే అయింది. కానీ అంటే బుక్ చేసుకున్న స్లాట్ అనే కాదు, ఏ స్లాట్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళైతే పంపిస్తున్నారు. కానీ క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారండి. చెప్పులకైతే ఎక్కువ స్టాండ్స్ అయితే లేవు చెప్పులు పెట్టుకోవడానికి. ఎక్కడో 1, 2 ఉన్నట్టున్నాయి. మేము కూడా అక్కడ దాకా అయితే వెళ్ళలేదు. జనం అయితే చాలా మంది ఉన్నారు. ఈ లోపు మళ్ళీ దర్శనం కానీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే చెప్పులు అయితే బయటే వదిలేశారండి. ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు. కానీ వచ్చేటప్పటికైతే ఎవరి చెప్పు ఎక్కడ ఉందో కూడా తెలియదు. మా చెప్పులు కూడా పోయాయి. ఇంకా వెళ్ళగానే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 300 రూపాయల క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. 11:15 ఆ టైంకి మేము వెళ్తే దర్శనానికి మాకు నియర్లీ బయటకు వచ్చేసరికి 2:50 ఆ టైం అయితే అయిందండి. అంటే నియర్లీ 3:30 గంటలు అయితే పట్టింది దర్శనానికి మాకు. క్యూ లైన్ లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్, మజ్జిగ, అలాగే అరటిపళ్ళు, బిస్కెట్లు, అలాగే దద్దోజనము ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. స్వామివారి నిజరూప దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో చాలా హ్యాపీ. నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అన్నప్రసాద భవనం దగ్గరికి అయితే వచ్చాము. అన్నప్రసాదంలో సాంబార్ రైస్, దద్దోజనం అయితే పెడుతున్నారండి. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి బయటకు వచ్చేటప్పటికి మాకు టైం అయితే నియర్లీ 3:30 టైం అయితే అయిందండి. జనం అయితే అప్పుడైతే ఇంకా బాగా పెరిగారు తప్ప తగ్గలేదు. క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీకు అన్నప్రసాద భవన్ నుంచి కిందకైతే స్టెప్స్ కింద ఉన్నాయి. అక్కడి నుంచి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడైతే బస్సులు అయితే ఏర్పాటు చేశారు కొండ కిందకి వెళ్ళడానికి. నేనేంటంటే కొండపైకి వచ్చేటప్పుడు అయితే ఎలాగైతే లైన్ ఉందో సో అదే విధంగా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వెళ్ళేటప్పుడు అయితే క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయి జనాలు అయితే గంటేసుకుని అయితే బస్సు మరి ఎక్కేస్తున్నారు. మీరు కూడా సింహాచలం చందనోత్సవానికి వెళ్తే ఏ దర్శనం టికెట్కి వెళ్ళారు, ఏ టైంకి వెళ్ళారు, దర్శనానికి ఎంత టైం పట్టింది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, 4:15 ఆ టైం అయి ఉంటుంది. ఈ టైంకి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఉచిత దర్శనానికి అయితే గెంటేసుకున్నారు. అప్పుడు ఏంటంటే ఇంకా అందరినీ కూడా మీరు ఏ దర్శనానికి వెళ్ళినా పర్లేదు,
అంటే ఫ్రీ దర్శనం వాళ్ళని కూడా 300 దర్శనంకి వెళ్ళొచ్చు, 1000 రూపాయల దర్శనంకి వెళ్ళొచ్చు, 1500 రూపాయల దర్శనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి పంపించారండి. ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్ చేయడానికి చాలా మంది అయితే వచ్చారు. మరి సాయంత్రం 5 ఆ టైం అయితే అవుతుంది. అప్పుడైతే రిటర్న్ అయితే బయలుదేరామండి. ఉదయం వచ్చేటప్పుడు మనం ఏ రూట్లో వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అదే రూట్లో అయితే వెళ్తున్నాము. అదే బస్ అయితే ఎక్కాము. ఓల్డ్ గోశాల దగ్గర అయితే మేమైతే దిగిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. కాకపోతే ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి, అంటే మా ట్రైన్ 10:10కి నైట్. సో ఇంకా టైం ఉంది, ఆర్కే బీచ్కి వెళ్దామని చెప్పేసి ఇంకెక్కడి నుంచి ఏ బస్ అయితే ఆర్కే బీచ్కి వెళ్తారో చూసుకుని ఆ బస్ అయితే ఎక్కాము. బస్కి 30 రూపాయలు అయితే తీసుకున్నారండి పర్సన్కి ఆర్కే బీచ్కి. అంటే ఓల్డ్ గోశాల నుంచి ఆర్కే బీచ్కి అయితే బస్ ఎక్కాము, 30 రూపీస్ పర్సన్కి. బీచ్ దగ్గర ఒక 2 అవర్స్ అలాగే టైం అయితే స్పెండ్ చేసి ఇంకెక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి బస్ అయితే వచ్చింది. ఎక్స్ప్రెస్ బస్ అంట, 20 రూపీస్ అయితే తీసుకున్నారు పర్సన్కి. బస్ ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. టైం వచ్చేసరికి 9:26 ఆ టైం అయితే అయింది. తర్వాత మా ట్రైన్ వచ్చేసరికి 10:10 ఆ టైంకి అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇంకా గణపతి వచ్చేసరికి 1:50 ఆ టైం అయితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళేసరికి 2:15 ఆ టైం అయిందండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయిని ప్రపంచం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.